హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మేమైతే మా ఊరికైతే బయలుదేరిపోయాం. బయలుదేరే దారిలో మధ్యలో చిన్నక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం. అసలు ఊరికి ఎందుకు వెళ్తున్నానంటే నేనైతే దుర్గమ్మకి బియ్యం పోస్తా అని మొక్కుకున్నాను అనమాట. సో ఆ పని మీద అయితే వెళ్తున్నాం ఊరికి. అండ్ ఇంకా మధ్యలో చిన్నక్కని పికప్ అయితే చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మా ఆయనతో అయితే నేను మైక్ ఉంటే బాగుండు, డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ మాట్లాడేయచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత వెళ్తుంటే వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా అస్సలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఎండ అనేది అసలు లేదనమాట. అండ్ ఇంకా చిన్నకను కూడా పికప్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళాం. వెళ్ళే దారిలో మామిడి పండ్లు చాలా బాగా అనిపిస్తాయి. అంటే చాలా బాగా అనిపించాయి. అందుకే చాలా ఎక్కువగా తీసుకున్నాం అనమాట. చాలా ఎక్కువగా తీసుకొని చాలా ఎక్కువగానే తినేసాం. అదేదో మ్యాంగో ఫెస్టివల్ చేసుకున్నట్టు. నీకు నీకు నాకు ఇంకా అది అయిపోయాక మా మామయ్య అయితే పొలం దగ్గర నుంచి ముంజలైతే తీసుకొచ్చారనమాట. ఇంకా ముంజలైతే తినడానికైతే చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే అవి చాలా చిన్నవి, లేతవి అండ్ అప్పుడే కొట్టినవి కాబట్టి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చాలా తీయగా, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా అంటే చాలా తెచ్చారు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేశారు. అండ్ ఇక్కడ మా చిన్నక్క పిల్లలు, మా పిల్లలు అందరూ కలిసి చాలా అంటే చాలా తినేశారు. అంటే మీకు తెలిసిందే కదా ఫ్రీగా వస్తే ఎలా తింటామనేసి. కొన్నవైతేనేమో లెక్క పెట్టుకొని మనిషి ఒకటి అని పంచుకుంటూ తింటాం కదా. ఇక్కడ అలా కాదనమాట. ఏంటంటే అని తినొచ్చు. సో అయితే చాలా తిన్నాననమాట. ఇంకా తర్వాత ఈ ముంజల పొట్టు కూర అయితే యూట్యూబ్‌లో చూసాం ఎలా చేయాలి అనేసి. సో ఆ పొట్టునంతా కూడా తీసి కలెక్ట్ చేసి ఫస్ట్ అయితే ఉడకబెట్టి ఆ కూర కూడా ఎలా చేయాలి అనేసి యూట్యూబ్‌లో చూసి అన్నీ సెర్చ్ చేసి మాకు నచ్చింది ఒక సింపుల్ రెసిపీ అయితే చూసేసి వండడానికి అయితే ట్రై చేశాను అనమాట. అండ్ ఇంకా అక్కడైతే ఉల్లిగడ్డ కోసి తర్వాత ఆ ముంజ పొట్టు ఉడకబెట్టిన తర్వాత ఇంకా కర్రీ చేయాలని ఉంది. సో మేము కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసాం. అండ్ అవుట్పుట్ అయితే నిజంగా కొంచెం చాలా బాగా అనిపించింది. అంటే తినడానికైతే కొంచెం గుడ్డు లేయర్, వైట్ లేయర్ ఎలా ఉంటుంది టేస్ట్, సో అలా ఉందన్నమాట టేస్ట్ మాత్రం. అండ్ పర్లేదు, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చింది. అండ్ హోప్ మీరు కూడా ఒకసారి ముంజపొట్టు కూర ట్రై చేసి చూడండి. యూట్యూబ్లో చూసి మాత్రమే ట్రై చేయండి. అండ్ సింపుల్గా నేనైతే చాలా సింపుల్గా ట్రై చేసేసాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే మా బాయ్ దగ్గరికి వెళ్దామనేసి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇంకా అదేంటో తెలియదు, నేను వెళ్ళిన ప్రతిసారి కోతి నా ఎంబడే పడుతుందా లేకపోతే కోతికే నేను నచ్చుతానో తెలియదు. ఫోన్ ఆన్ చేసి కాసేపు వీడియో తీసుకుందాం, ఏదైనా యూట్యూబ్లో షార్ట్స్కి అలా పెట్టుకుందామని ఫోన్ వీడియో ఆన్ చేశానే లేదో అలా కోతి అయితే నా ఎంబడి పడింది. మామూలుగా కాదనమాట, పొలాలు ఎంబడి పడి అలా ఇలా ఉరికేశాను. సో ఇంకా కష్టపడైతే పొలం దగ్గరికైతే రీచ్ అయ్యాం. మా పొలం ఎంతో దూరం ఉండదనమాట. మా ఇంటికి చాలా దగ్గరగానే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. సో నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చుట్టుపక్కల భూమి, ఇదంతా మా ఆయన వాళ్ళదే అనమాట. అంటే వాళ్ళ తాతలది. ఈ చుట్టూ ఉన్న 100 ఎకరాలు కూడా వాళ్ళదే. ఈ చుట్టూ ఉన్న 100 ఎకరాలు మాదే. ఇక ఇలా తాతలు అమ్మేసారు. మీ తాతలే మా తాతలు అమ్మాయిలే మరి వదిలిపెట్టిపోతే వేరే వాళ్ళు కౌలు చేసుకొని బతికి వాళ్ళకి 5 సొంతం అయిపోయింది. వదిలిపెట్టి పోయారా? డ్రైవర్ అనేది మొత్తం మా తాతది. కూడా వచ్చేది మా నాయన వాళ్ళ తాతది, మాది కూడా అవుతుంది. అదే ఆ 100 ఎకరాల గురించే చెప్తుండు మా ఆయన ఈయనరి. ఇంకా అలా స్టార్ట్ చేసి నాన్ స్టాప్గా 1 గంట సేపు అయితే చాలా గొప్పగా చెప్పాడు వాళ్ళ తాతల గురించి. డ్రైవర్ అనేది మొత్తం మా తాత. అలా మాట్లాడుకుంటూ మా బావి దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ మా బావి దగ్గర ఒక చిన్న చెరువు, బావి లాంటిది ఉందన్నమాట. అందులో చేపలు ఉన్నాయని పిల్లలు చెప్తుంటే వెళ్ళి చూశాను. కానీ అదేంటో తెలియదు, మనం వెళ్ళినప్పుడల్లా ఒక్క చేప కనిపించదు. పిల్లలు మాత్రం చాలాసార్లు చూసాం, మేము రోజు చూస్తామని చెప్తున్నారు. అంటే నా ఫేస్ వాళ్ళకి ఇష్టం లేదనుకుంటా మేబీ, అందుకే అస్సలు కనిపించట్లేదు. ఇంకా మా పాప అయితే మమ్మీ నువ్వు అక్కడికి వెళ్ళు, మేబీ నువ్వు పక్కకి వెళ్తే వస్తాయేమో అని చెప్తుంది. అందరూ నా మీద సెటైర్లు వేసే వాళ్ళే అనమాట, పిల్లలు కూడా. ఇంకా ఈ పిల్లల గురించి తెలిసిందే కదా. ఇంకా అందులో మా బాబు అయితే అస్సలు చెప్పనవసరం లేదు. కోతికి జెన్ ఆల్ఫా, జెన్ బీటా ఇలాంటి టైప్ అనమాట. సో ఇంకా కనిపించిన ప్రతి దగ్గర ఇలాంటి చిన్న చిన్న పనులు, పిచ్చి పనులు అన్నీ చేయడం చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు చూసినా రాళ్ళు విసిరేయడం, కోతుల మీదకి విసిరేయడం, లేకపోతే ఏదో ఒక పని చేయడం, దెబ్బలు తాగించుకోవడం, ఇది కామన్ అనమాట మా బాబుకైతే. ఇంకా తర్వాత మా బావి దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కోతులు అక్కడికి చాలా ఉన్నాయన్నమాట. నేను చెప్పేది నిజంగా కోతుల గురించే, మా పిల్లల గురించి కాదు. నిజంగా కోతులు చాలా ఉన్నాయి. ఇంక ఇప్పుడు వడ్లు సీజన్ కాబట్టి వడ్లు అయితే పట్టించేసాం. ఇంకా అవైతే మా ఇంటి బియ్యం అనమాట. సో మా మామయ్య అయితే వడ్లన్నీ మూటలు కట్టి అక్కడైతే కూర్చున్నాడు. అసలు ఏంటో తెలియదు కానీ ఈ ఏజ్లో కూడా మా మామయ్య అయితే ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బర్రెలు, ఇంకా చుట్టూ ఉన్న వ్యవసాయం ఇదంతా మా మామయ్య, మా అక్క వాళ్ళే చూసుకుంటారనమాట. అండ్ మేమైతే వెళ్ళినప్పుడు జస్ట్ అలా
అక్కడికి వెళ్ళి ఫోటోలు, వీడియోలు అవన్నీ తీసుకొని ఏదైనా చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తుంటాం. అంటే మాకైతే పెద్దగా దాని గురించి తెలీదు. సో, ఇంకా వాళ్ళే దగ్గరుండి అన్నీ చూసుకుంటారనమాట. ఇంకా ఇలా ఉండగా మా పిల్లలైతే తెలుసు కదా పిల్లల గురించి, కోతులంటే కోతుల కంటే ఎక్కువ అనమాట. ఇంకా మా బాబు అయితే అక్కడ బండి వేసుకొని వచ్చేసి ఆ మూటకైతే తగిలిస్తే అందులో ఉన్న వడ్లన్నీ కింద పడిపోయాయి. అండ్ ఆ తర్వాత మళ్ళీ దాన్నైతే కట్టి మళ్ళీ పైకి లేపి పెట్టేశాననమాట. అసలు పిల్లల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పిల్లలంటే ఇంకా కోతులే అనమాట. అండ్ ఇంకా ఆ తర్వాత మేమైతే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కనిపిస్తున్న చింత చెట్లు ఇవన్నీ కూడా మాకైతే చింతపండు కూడా అక్కడి నుంచే వస్తుంది. ఈ చింత చెట్లు అయితే ఎప్పటికప్పుడు సీజన్ని బట్టి చింతపండు అయితే తీసుకుంటాం అనమాట. ఇంకా వడ్ల సీజన్ అని చెప్పాను కదా, ఇంకా వడ్లని అయితే మేము చూస్తున్నాం. అంటే ఇంత చిన్నగా ఉన్నాయి ఏంటి అది ఇది అనేసి మేమైతే చూస్తున్నాం అనమాట. ఇంకా మా పాప అయితే నిజంగా చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. అంటే ఎప్పుడూ చూస్తుంది కానీ మళ్ళీ చూసినప్పుడల్లా కొత్తగా చూస్తుంది అనమాట. ఇంకా అదే దాని గురించి వాళ్ళ డాడీని అయితే అడుగుతుంది. ఇంకెక్కడ డైరెక్ట్గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరే వినండి. ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు అనమాట నేను. సీటీ చెప్తుంది. సీటీ ఏంటి బావి? ఏంటిది ఏవి చూపి. ఏం చేస్తారా వీటిని? తింటారు. ఏం చేస్తారు? బియ్యం. మన కోసం మన ఇంటి ఒడ్లు అన్నం తినడం కోసం ఇవి పట్టిస్తాం బియ్యంతో. మళ్ళీ ఎట్లా వస్తాయి? ఇవి పట్టిస్తే బియ్యం ఎంత చిన్న ఉన్నాయి చూడు. ఇంత చిన్న రైస్ మనది తెలంగాణ రైస్ కదా. ఇది తెలంగాణ రైస్ కదా. భువనగిరి రైస్, బాలంపల్లి రైస్. ఇది రైస్ ఫ్రెండ్స్, మా మామ నెంబర్ డిస్క్రిప్షన్ లో పెడతాం. తెలంగాణ బీపీట్లేదు, కేసీఆర్ తీసుకొచ్చింది. అబ్బా, అందులో కూడా కేసీఆర్ ని పట్టేస్తుండే. కేసీఆర్ లేని తెలంగాణ ఉంటుందా అమ్మా? జై కాంగ్రెస్. నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. జై తెలంగాణ. This is KCR. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంకా తర్వాత బర్ల దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందాం, వీడియో తీసుకుందాం అని వెళ్ళాను కదా. అదేంటో తెలియదు కానీ దాని దగ్గరికి వెళ్ళగానే అది నన్ను అలానే చూస్తూ నించుండిపోయిందనమాట. పాపం దానికేం గుర్తొచ్చిందో నన్ను చూడగానే. అండ్ ఇక్కడ మా పిల్లలు అని చెప్పాను కదా, పిల్లలు అందరు కలిసి వాటితో సెల్ఫీలు, వీడియోలు అయితే తీసుకుంటున్నారనమాట. ఇంకా వెళ్ళిన ప్రతిసారి మాకు అదే పని. అండ్ ఇక్కడ పాలైన అయితే వచ్చి పాలు పిండుతున్నాడు. అండ్ రెగ్యులర్గా పాలైననే పాలు పిండుతాడు. అండ్ ఇంకా అక్క వాళ్ళు కూడా అప్పుడప్పుడు పిండుతుంటారనమాట. ఇంకా మా అక్క అయితే పని చేసి అక్కడ అలసిపోయి కూర్చుంది. ఆ రోజు వడ్లు మొత్తం పట్టి మూటలు కట్టారని చెప్పాను కదా. సో ఇంకా పని అంతా చేసేసరికి అక్కడ అలసిపోయి కూర్చుందనమాట. ఇంకా మేము కూడా అక్కడ అవన్నీ బర్లతో సెల్ఫీలు తీసుకున్న తర్వాత వాటికి కూడా బోర్ కొట్టేసిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్దామని అనుకునే లోపు మా చిన్నక్క ఉండి ఇక్కడ మన చెట్లు చూడు, మన ఈత చెట్లు, మన తాటి చెట్లు ఇవన్నీ చూడు, ఒకసారి వీడియోలో పెట్టు అని అంటుందన్నమాట. ఇంకా పక్కనున్న చింత చెట్లు ఇవన్నీ కూడా చూయించు అని చెప్తుంటే నేనైతే అలా సరదాగా వీడియో తీసుకొని మొబైల్లో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత మా చిన్నక్క వాళ్ళ పాప కూతురు ఉండి తనైతే బండి స్టార్ట్ చేస్తాను అనింది. యాక్చువల్లీ ఆ బండి స్టార్ట్ అవ్వడం చాలా కష్టం. ఒకటే కిక్కి స్టార్ట్ చేస్తా అని చెప్పింది కానీ అస్సలు స్టార్ట్ అవ్వలేదు. ఇంకెలాగో అలాగా స్టార్ట్ చేసి ఒక రౌండ్ అయితే వేసి వచ్చేసింది. ఇంక ఇక్కడ కట్టెకి ఆ డ్రమ్ము మూతని కట్టి వడ్లు ఇలా అనడం అయితే ఇన్స్టాలో వీడియోలో చూసి మా వాళ్ళైతే దాన్ని చేశారనమాట. చేసి ఆ వడ్లని నేర్పడం అంటారు కదా, అలా నేర్పుతున్నారు. సో ఇంకా మా పాప అయితే చూపిస్తుంది అనమాట, ఇలా వీడియో చూసి ఇలానే చేస్తున్నారు తాత వాళ్ళు అనేసి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే యూస్ఫుల్గా కూడా ఉన్నాయి కొన్ని వీడియోస్ అని. అలా ఇటు తిరిగానే లేదు, మా పిల్లలు అయితే అందరూ కూతుర్లో భలే కూర్చున్నారనమాట. ఇంకా తర్వాత సరే ఇలానే కూర్చొని ఒక ఫోటో, వీడియో, రీల్స్ ఇలా తీసుకుందాం, ఇలా పెట్టండి అని చెప్పాను. ఇంకా చూడండి మీరు కూడా అచ్చం కూతుర్లానే భలే కూర్చున్నారనమాట. ఇంకా అలా రోజంతా చాలా సరదాగా, చాలా ఎంజాయ్ చేస్తూ, చాలా హ్యాపీగా గడిచిపోయిందనమాట. ఇంకా తర్వాత మేమైతే పాలు పిండేసిన తర్వాత మా అక్క అయితే నాకు పాలు ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది. సో నేనైతే ఇంకా పొలం మొత్తం ఒక రౌండ్ వేసేసి చుట్టూ వీడియో తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంటికి బయలుదేరేటప్పుడు నాకైతే అనిపించింది మళ్ళీ కోతిని వెంబడి పడుతుందేమో అనేసి. సో ఇంకా వెళ్ళేటప్పుడు ఒక కట్టె అయితే పెద్దది తీసుకొని వెళ్ళాను. అండ్ ఇంకా పాలు చూసారు కదా, ఇలానే డైలీ ఫ్రెష్గా పాలు అయితే తీసుకొని ఇంటికి వెళ్ళి మరి తాగుతారనమాట మా వాళ్ళు అయితే. అండ్ ఇంకా నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మా ఊరి గురించి, మా పొలం గురించి, మేము చేసే పనుల గురించి ఇవన్నీ చెప్పడం అయితే నాకైతే చాలా సరదాగా అనిపించింది. అండ్ ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే ఒక లైక్ చేయండి.
అండ్ రీసెంట్గా నా ఛానల్ 4K సబ్స్క్రైబర్స్ అయితే దాటిందనమాట. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోవచ్చు కదా. ఉంటా బాయ్.